ఈరోజు మధ్యాహ్నం ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే రిలీజ్ చేశామండి. ఇంట్రడక్షన్ చేశాను కదా అనుషిక ఆటిజం జర్నీ గురించి. సో ఎక్కువ మంది ఏం చూడలేదు, బట్ ఎక్కడ హ్యాపీగా అనిపించిందంటే ఫ్యామిలీ మాత్రం అందరూ చూసారనమాట. అందరూ చాలా ఎమోషనల్గా అందరూ డౌన్ అయిపోయారండి. తెలుసు ఫ్యామిలీలో అందరికీ నుషికకు ఆటిజం అని, బట్ అంటే ఈ కైండ్ ఆఫ్ పెర్సెప్షన్ ఎప్పుడు వాళ్ళు చూడలేదన్నమాట. ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు నన్ను. సో నేను మాట్లాడింది, నేను ఎప్పటిదాకా జరిగింది చెప్పింది అందరికీ చాలా బాధ వచ్చేసింది అనమాట. ఆబ్వియస్గా మాకు కూడా చాలా బాధేసింది పొద్దున్న వీడియో రిలీజ్ అయిన తర్వాత చూసినప్పుడు. నేను నాని కూడా ఇద్దరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యామన్నమాట. ఇప్పుడు నేను ఇది ఎందుకు చేస్తున్నాను అంటే కష్టం అనేది వచ్చేసిందండి. అంటే నేను ఇలాంటి కంటెంట్ అంతా చూపించేది సింపతి కోసం అయితే నేను ట్రై చేయట్లేదు. నేను ఎందుకు ఈ కంటెంట్ చూస్ చేసుకున్నాను అంటే యూజువల్గా ఇలాంటి స్పెషల్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటే మా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది, మాకు ఇంకా స్కోప్ లేదు, మేము జీవితంలో ఎదగలేము, లేకపోతే ఇలాంటి పిల్లల్ని పెట్టుకొని మేమేమీ చేయలేము అని చెప్పి చాలామంది ఒక బబుల్లో ఉండిపోతారండి. నేను కూడా ఆ సేమ్ బబుల్లోనే ఉన్నాను ఇన్నేళ్ళు. నేను ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను అంటే నాకు ఇన్నేళ్ళు పట్టింది అందులోంచి బయటకు వచ్చి నన్ను అని కాదు, నేను నాని కూడా కలుపుతున్నాను, మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ దీని మీద వచ్చి లేదు మనం ఫైట్ చేయాలి అని మేము డిసైడ్ చేసుకోవడానికి మాకు కూడా టైం పట్టింది. మీకు కూడా టైం పట్టొచ్చు. అలానే మన లైఫ్ అయితే ఇక్కడే ఎండ్ అయిపోవట్లేదు అనమాట. మనం కూడా పాజిటివ్ థింగ్స్ చూడొచ్చు. మన పిల్లల్లో కూడా ఎబిలిటీస్ ఉన్నాయి, క్యాపబిలిటీస్ ఉన్నాయి. వాటిని పట్టుకొని మనం కూడా వాటిని షైన్ చేసి మన పిల్లల్ని కూడా తీర్చిదిద్దొచ్చండి. నేను చేయగలిగినప్పుడు, మా ఇద్దరం చేయగలిగినప్పుడు మీరు కూడా చేయగలరు అనమాట. అది చెప్పాలండి. నేను ఇప్పుడు ఈ వీడియో చూసి, మా ఈ జర్నీని చూసి, మా ఎక్స్పీరియన్స్ని చూసి ఒక ఇద్దరైనా ఓకే తనది కూడా సేమ్ సిచ్యువేషనే, మాలాంటి సిచ్యువేషన్, తను ఫైట్ చేయగలిగినప్పుడు నేను ఎందుకు ఫైట్ చేయలేను అని చెప్పి ఇద్దరు ముగ్గురు కన్నా హోప్ని నేను క్రియేట్ చేయగలిగితే నేను సక్సెస్ అయినట్టే అనమాట. సో ఓవరాల్గా ఇదండి బాగా అనిపించింది ఈరోజు. యాక్చువల్గా నుషికాతో ఇప్పటిదాకా మేము చేసిన జర్నీ అంతా ప్లస్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయండి. దాంతో మేము హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ కూడా మాకు చాలా ఉన్నాయి, చాలా మెమరీస్ ఉన్నాయి. ఉంటాయి అన్నీ. ఇప్పుడు కాయిన్కి 2 ఫేజెస్ ఉంటాయండి. మన జీవితాలు, ప్రతి మనిషి జీవితంలో ఫేజెస్ వస్తూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు బాధపడతాము, ఈరోజు బాధపడుతున్నాం, రేపు డెఫినెట్గా హ్యాపీగా అయితే ఉంటామన్నమాట. ఇదంతా ఇప్పుడు నుషికతో జరిగిన ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి బాధ అనిపించిన, ఫ్యూచర్లో ఇవన్నీ మాకు గుడ్ మెమరీస్ అవ్వాలి. నానికి నాకు ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినప్పుడు అవి చూసుకుంటే మాకు హ్యాపీగా అనిపించాలన్నమాట. నుషిక అని ఆ జర్నీ అంతా మేము ఎలా చేసామో, ఇదంతా ఎలా మేము చేసుకొచ్చామని మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ లాగా అవ్వాలి మాకు కూడా అనమాట. సో అందుకనే ఆ పర్టికులర్ గోల్తోనే నేను అసలు ఛానల్ అయితే స్టార్ట్ చేశామన్నమాట. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను ఈరోజు. ఏంటి అంటే త్రూఅవుట్ జర్నీలో ఈ ఆటిజం జర్నీలో నేనే ఎక్కువ మీకు కనిపిస్తానండి స్క్రీన్ మీద. బట్ వెనకాల మా ఆయన కష్టం, మా ఆయన ఇది కూడా సపోర్ట్ కూడా నాకు చాలా ఉంటుంది. యూజువల్గా ఇలాంటి మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం సపోర్టివ్గా ఉండాలండి. అప్పుడే మనం ఇలాంటి వాటిల్ని ఈజీగా మనం లాక్కు రావచ్చు అనమాట, ఇలాంటి సిచ్యువేషన్స్ని. యూజువల్గా నాని ఏంటంటే కెమెరా షై అనమాట. తను యూజువల్గా ఇష్టపడడు కెమెరా ముందుకు రావడానికి, బట్ బ్యాక్ సైడ్ ఆఫ్ కెమెరా ఎవ్రీథింగ్ తనే, నా స్ట్రెంగ్త్ తనే. ఇద్దరం, నాకు తను ధైర్యం, తను నాకు ధైర్యము. అన్ని విషయాల్లో నాకు ఫుల్ సపోర్టివ్గా ఉంటాడు. నూనె పెంచే విషయంలో కూడా మేమిద్దరం అనుకొని చేస్తాము. ఇద్దరము మాట్లాడుకుంటాము, ఇద్దరం అన్నీ షేర్ చేసుకుంటాము. అండ్ టు పవన్ ఏంటంటే హీఈస్ అ వెరీ ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్ అండి. ఫ్యామిలీతో టూ మచ్ కనెక్ట్ అయిపోతాడు అనమాట తను. సో నుష్కాకి యాక్చువల్గా ఇలా ఆటిజం అని తెలిసినప్పుడు కూడా తను అసలు తీసుకోలేకపోయాడు అనమాట. నేను కొంచెం స్ట్రాంగే బేసిక్గా, బట్ తను నా అంత స్ట్రాంగ్ కాదనమాట. సో అంటే యూజువల్గా మనకి వస్తే మనం తట్టుకుంటాం, పిల్లలకి వస్తే తట్టుకోలేం కదండి. సో నుష్కాకి అలా అయినప్పుడు తనైతే చాలా, అంటే ఒక 1 year ఆల్మోస్ట్ తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి. నువ్వు ఆటిజం అని డయాగ్నైజ్ అయినప్పుడు అండ్ ఆ పీరియడ్లో నుష్క కూడా దానికి బాగా చాలా అగ్రెసివ్గా ఉండేదన్నమాట. నైట్స్ అసలు పడుకునేది కాదు. వేళ్ల మీద లెక్క పెట్టుకునేవాళ్ళం మేము ఎన్ని రోజులు కంప్లీట్గా ప్రశాంతంగా పడుకున్నామో. ఎందుకనో మరి తెలియదు కానీ నైట్ టైమ్స్ మాత్రం దానికి చాలా విపరీతమైన బిహేవియర్స్ వచ్చేవి. పడుకునేది కాదు బేసిక్గా. అది పడుకుంటే దాని బ్రెయిన్ కామ్ అవుతుంది, బట్ అది పడుకునేది కాదనమాట. సో ఆబ్వియస్గా తనకు కూడా నిద్ర ఉండేది కాదు. నేనేంటంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి పడుకో అన్న తను పడుకునేవాడు కాదనమాట. ఇంకా ఎత్తుకొని ఉండడము, దాంతో టైం స్పెండ్ చేయడం అలా చేసేవాడు అనమాట. మళ్ళీ పొద్దున్న 1 గంట హార్డ్లీ 2 hours పడుకునేవాడు, పొద్దున్న లేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి అనమాట ఈ 9 years ఆఫ్ స్టోరీలో.
బట్ వీటన్నిటిలో అయితే మేము ఓవర్కమ్ చేసామండి. ఇప్పుడు మేము స్ట్రాంగ్గా అయ్యాము, మేము పాజిటివ్ వేలో దీన్ని చూడడం అయితే స్టార్ట్ చేసాము. సో ఎవరు అయితే భయపడొద్దు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. హస్బెండ్కి విసుగ్గా ఉన్నప్పుడు వైఫ్ తట్టుకోవాలి, తన కోపం వచ్చినప్పుడు నేను కామ్ అవుతాను, నాకు కోపం వచ్చినప్పుడు తను కామ్ అవుతాడు. బేసిక్గా అండర్స్టాండింగ్ ఉండాలి, లేకపోతే మనం ఎమోషనల్గా చాలా డ్రైన్ అయిపోతామండి. ఇలాంటి పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఒక్కొక్క రోజు అయితే అంటే ఇంకా అయిపోతుంది అనమాట ఒంట్లో, జ్యూస్ అంతా అయిపోతుంది అనమాట. చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు. దానికి టాంట్రమ్స్ విపరీతంగా వచ్చిన రోజు ఎమోషనల్గా చాలా టైర్డ్ అయిపోతాం అనమాట. సో నేను టైర్డ్ అయిపోయినప్పుడు తను హ్యాండిల్ చేస్తాడు, తను టైర్డ్ అయిపోయినప్పుడు నేను హ్యాండిల్ చేస్తాను, అలా షేర్ చేసుకుంటాం అనమాట. సో అది మాత్రం, ఆ కోఆపరేషన్ అండర్స్టాండింగ్ మాత్రం డెఫినెట్గా కావాలండి. ఇదండి, అంటే నేను నాకు అనిపించింది వీడియో రిలీజ్ చేసాము, ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి నాకు చెప్పాలనిపించింది. సో నానేని కూడా నేను రిక్వెస్ట్ చేశాను అనమాట, తన ఒపీనియన్ ఏంటనేది షేర్ చేసుకోమన్నాను. అంటే ఎక్కువసేపు చూపించను, బట్ 2 minutes అన్న నువ్వు కూడా చెప్పు నాని, అంటే నీ ఒపీనియన్, అంటే నీకు ఎలా అనిపించింది ఇదంతా ఏంటి అని చెప్పి మాట్లాడాను అనమాట. ఇప్పుడు నేను నానేని అయితే అడుగుతాను తను ఎలా ఫీల్ అవుతున్నాడో. చెప్పరా, ఏమడుగుతావు? చెప్పు తల్లి, నీకు ఎలా అనిపించింది వీడియో చూసాక? వీడియో అయితే ఫుల్లీ ఎమోషనల్. నేనైతే నేను చాలా బాధపడ్డాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఫస్ట్ థింగ్ అంటే నూనె అదే ఇలా యూట్యూబ్లో చూపిద్దాము, ఇలాగ ఆటిజం రిలేటెడ్ చేద్దాం అన్నప్పుడు మాత్రం అంటే నేను వర్కౌట్ అవుద్దా లేదా అనుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు నూనె మనం పబ్లిక్ ప్లేస్లో తీసుకెళ్తాం, ఓకేనా? పబ్లిక్ ప్లేస్ తీసుకెళ్తున్నప్పుడు అది అక్కడ చేసే దాని బిహేవియర్స్ వస్తే మాత్రం మనం అందరినీ మన పబ్లిక్ వాళ్ళందరూ మనం చూస్తుండగానే అండ్ మనం చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నాం అప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే అక్కడే మనం అంత కంఫర్టబుల్గా లేవు. అలాంటప్పుడు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్గా అందరూ చూసేటట్టుగా మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాం నూనె. బట్ అది నిజంగా వర్కౌట్ అవుద్దా లేదా అని చెప్పి నాకు ఒకటి అనుమానం అయితే వచ్చింది. బట్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఛానల్ పెట్టినందుకు మాత్రం ఏమన్నా ఎడిటింగ్ చేసినప్పుడు మాత్రం మనం ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ఫోటోలన్నీ తీసుకొస్తున్నప్పుడు అవన్నీ నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అవన్నీ క్లిప్స్ అని నేను చూసుకుని ఇంకా చాలా క్లిప్స్ మిస్ చేశాను యాక్చువల్గా. అవును, చాలా ఉన్నాయండి, చాలా క్లిప్స్ వర్క్ చేసిన క్లిప్సే చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి మా దగ్గర. బట్ అవన్నీ పెట్టేసి ఫ్లష్ చేయడం మాకు ఇష్టం లేదు, అందుకని ఎక్కడ అవసరమో అక్కడే పెట్టామన్నమాట ఫస్ట్ వీడియోలో మాత్రం. సో అవన్నీ చూసుకున్నప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యాను అసలు యాక్చువల్గా. అవన్నీ ఇంకా పెట్టినప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ నేను కనీసం 6 to 7 times చూస్తుంటానేమో. ఓకే, ఆ 6 to 7 times కూడా చాలా చాలా బాధ వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఏడుస్తావు, ఒక చోట ఏడుస్తావు, అక్కడ మాత్రం నేను రికార్డ్ చేసినప్పుడే ఆల్మోస్ట్ టీయర్స్ వచ్చినాయి. నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎంట్రీ సీన్ వస్తుంది కదా, ఎంట్రీ సీన్, అది ఆ సీన్ వచ్చినప్పుడు మాత్రం నేను మాత్రం బాగా ఆల్మోస్ట్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం బాగా ఎమోషనల్ అయ్యా అనమాట. మేబీ అంత ఎమోషన్తో ఎడిటింగ్ చేశాం కాబట్టి మేబీ పీపుల్ కూడా అలాగే ఎమోషనల్ కనెక్ట్ అయ్యారేమో. ఓకే, మేబీ అయి ఉండొచ్చు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ, అట్లీస్ట్ ఛానల్ తన మీద ఓపెన్ చేసినందుకు. దట్స్ ఆల్. యాజ్ యూజువల్ కెమెరా ముందైతే నేను మాట్లాడలేను. ఓకే, కెమెరా అనుభవాలు అయితే అంతైనా మాట్లాడతాను. నేను మాత్రం ఫుల్ వాగుడుకాయ అండి. అంటే బేసిక్గా నేను మాట్లాడతాను, తను మాట్లాడ్డు అనమాట. అంతే కదా, ఇప్పుడు క్వైట్ ఉల్టా అవుతుంది కదా మ్యారేజ్లో. సో అదండి వీడియో. మీ కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా, ఇది ఎవరికి అవసరం అవుతుంది అనుకుంటే వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మీకు వర్ది అనిపిస్తే, ఈ కంటెంట్ మేము జనాల్లోకి తీసుకొస్తున్నాము, ఈ కంటెంట్ మీకు వర్ది అనిపిస్తేనే లైక్ చేయండి. ఎవరికన్నా అవసరం ఉంటే షేర్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.